పెట్టాలని ఆరాటం. ఏం జరగబోతోంది? ఇటు అరవింద్ కేజ్రీవాల్, మరోపక్క రాహుల్ గాంధీ, మరోపక్క మోదీ. భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఎటువంటి హోరాహోరీ పోటీ నెలకొందో చూసాం. మరి ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు, యమునా నది నీళ్లు మొదలుపెట్టి, అవును యమునా నది నీళ్లు మొదలుపెట్టి కుళాయిల వరకు, దాంతోపాటు గాలి వరకు, కాలుష్య వరకు అన్నీ కవర్ అయ్యాయి ఈ ఎన్నికల్లో. నిజంగా ఎండాకాలం ముందు వచ్చేస్తుందని చెప్పుకోవాలి జనవరిలోని, మరి ముఖ్యంగా ఢిల్లీలో. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఎవరికి ఎగ్జిట్ దారి చూపిస్తున్నాయి, ఎవరికి వెల్కమ్ చెప్తున్న సందర్భం, ఎటువంటి సినారియో ఉంది? ఒకసారి ఇండివిజువల్ పోల్ ఫలితాలు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఏం జరుగుతోంది, ఎవరికి ఎంత ఓట్ షేర్ అంటోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV ఢిల్లీ దంగల్కి సంబంధించి పీపుల్ పల్స్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు దక్కుతాయంటూ చెబుతోంది. భారతీయ జనతా పార్టీకి 51 నుంచి 60 ఉన్న 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ కూడా ఇక్కడ పీపుల్ పల్స్ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, పీపుల్ పల్స్ చూసాం. ఆ తర్వాత రైట్ పీపుల్ పల్స్ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్కి ఇతరులకి ఒక్క ఛాన్స్ కూడా లేదంటూ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సర్వే, పీపుల్ పల్స్ నుంచి ఆపరేషన్ చాణక్య ఏం చెబుతోందంటే ఇంట్రెస్టింగ్. ఆపరేషన్ చాణక్య ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 25 అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీకి 33 నుంచి 37 అంటోంది. కాంగ్రెస్కి 6 నుంచి 7 స్థానాలు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇండైరెక్ట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అది హెల్ప్ అయినట్టే. అట్ ద సేమ్ టైం అదర్స్, ఇతరులు ఎవరు ఒక్క స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఆపరేషన్ చాణక్య చెబుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 33 నుంచి 37 అంటే దాదాపుగా బోర్డర్లో నిల్చుండిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం, 25 సాధించి 7 అంటే 32, 33. ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగచ్చు ఆలోచించాలి, ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆపరేషన్ చాణక్య అయితే మాత్రం అది చెబుతోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పోల్, నెక్స్ట్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆపరేషన్ చాణక్యకి సంబంధించి. నెక్స్ట్ ఆపరేషన్ చాణక్య నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్కి వెళ్దాం. నెక్స్ట్